గుంటూరు జిల్లా ఉండవల్లిలో రౌడీలు రెచ్చిపోయారు. ఓ గర్భిణి రైల్వే కానిస్టేబుల్ పై రౌడీ గ్యాంగ్ దాడికి తెగబడింది. డ్యూటీ ముగించుకున్న ఆనంద్, సునీత దంపతులు విజయవాడ నుంచి తమ ఇంటికి బయలుదేరారు. దారిలో దంపతుల బైక్ ను మధ్యలో ఓ వ్యక్తి ఢీకొట్టాడు. తన భార్య గర్భిణి కావడంతో ఆందోళనకు లోనైన ఆనంద్ ఆ వ్యక్తితో వాగ్వివాదానికి దిగాడు. దీంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి 10 మందికి పైగా రౌడీలను పిలిపించి దంపతులపై దాడి చేశాడు. దంపతులను కాపాడేందుకు వచ్చిన స్థానికులను కూడా రౌడీ గ్యాంగ్ బెదిరించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ దంపతులను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సునీత, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఆయన నేను ఇద్దరు విజయవాడ నుంచి వస్తున్నాము. విజయవాడ నుంచి వస్తామంటే ఎంతమాల నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు. బైక్ మీద నుంచి ఆడు స్కూటీ నుంచి వస్తున్నాడు. వచ్చేసి ఇద్దరిని కలిసి ఎంతమాల వచ్చేసి ఫాస్ట్గా వచ్చి గుద్దాడు. తాగి గుద్దేసరికి నేను 5th month ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే మా ఆయన నన్ను గవ్వ కింద పడిపోయిందని నన్ను లేపారు. పైకి లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ముగూడారు. ఏం చేస్తారంటే ఆయన కీస్ తీసేయమ్మ ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు. మళ్ళీ కీస్ తీయనగానే కీస్ తీసాను. నేను కీస్ తీయగానే నన్ను నా మీదకి వచ్చాడు కొట్టడానికి. నేను చెప్పు పెట్టి 2 దెబ్బలు వేసాను అనమాట. దెబ్బలు వేసిన తర్వాత వేరే వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. చేయగానే 2 బైకుల మీద వచ్చి అందరూ కలిసి మా ఆయన్ని నన్ను బాగా కొట్టారు. మా ఆయన్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు. 2 బైకుల మీద వచ్చారు. అసలు నేను ప్రెగ్నెన్సీ అంత ఆపినగా నాకు నన్ను తోసేసి మా ఆయన్ని చంపడానికి వెళ్ళిపోయారు. ఈరోజు ఇంకా అక్కడ ఉన్న జనం అందరూ నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అమ్మాయిని చంపేస్తున్నారు వాళ్ళు అనేసరికి నేను కంప్లైంట్ వచ్చాను. ఈలో పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి. అది జరిగింది. ఇక్కడికి వచ్చాము, ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ వచ్చాం. నా పేరు గోడవల ఆనంద్ కుమార్. నేను రైల్వే జాబ్ చేస్తాను. నా ఆవిడ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. డ్యూటీ నుంచి ఎక్కించుకొని వస్తున్నాను. వెనక నుంచి వాళ్ళు గుద్దేసి మమ్మల్ని కొట్టారు. మీద వెళ్ళి మాట్లాడుతుంటే తాళం తీసుకున్నాము. వీళ్ళకు 10 మంది ఫోన్ చేశారు. వచ్చి వాళ్ళు వచ్చి కొట్టారు. మా ఆవిడ డ్యూటీ ఎక్కించుకొని వస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం చూడటం. ఒక కొత్త నన్ను మా ఆవిడని బాగా కొట్టారు. రాళ్ళు పెట్టి కన్ను కింద బాగా గుద్దారు. రాళ్ళు పెట్టి కొట్టారు.